మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. వేషితో కలిసావు కదా, ఆమెకున్నవన్నీ నీకు వస్తాయి. తిరుగుబోతుతో కలుసుకున్నావు కదా, తిరుగుబోతును చేసుకున్నావు కదా, వాడు ఎక్కడెక్కడ సేకరించినటువంటి రోగాలన్నీ నీకు ఎక్కిస్తాడు. ఇలాంటి పెళ్ళిళ్ళు వలన ఎందరో విధవరాండ్రుగా మారిపోతారు, ఎందరో మగవాళ్ళు భార్యలు లేని వారిగా మారిపోతారు. అప్పుడు వాళ్ళు ఏమి జీవితంలో సుఖపడతారు? ఏమంటే మగపిల్లవాడికైతే భార్య చచ్చిపోతే మరొక ఆమెను చేయొచ్చు బైబిల్ ప్రకారంగా. ఆడపిల్లకి కూడా చేయొచ్చు భర్త చనిపోతే. కానీ పిల్లలుంటే భార్య భర్తలు వాళ్ళు చక్కగా వారి ధర్మాలను నడుపుకుంటూ బిడ్డలను కంటూ ఎక్కువ కాలం బ్రతకాలి. ఏదో ఒకళ్ళిద్దరు 2-3 సంవత్సరాలకు ముందు ఎవరు చనిపోయినా వృద్ధాప్యంలోకి వచ్చేసాం గనక, జీవితాన్ని అనుభవించేసాం గనక, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మనల్ని పోషిస్తున్నారు గనక అప్పుడు ఇద్దరిలో ఎవరు చనిపోయినా సమస్య లేదు. కానీ వయసులో ఉంటుండగానే భర్త గాని భార్య గాని చనిపోతే, నిజంగా భార్య అయితే ఆమెకు చిన్నపిల్లలుంటే ఆమె పరిస్థితి ఎవరు చూస్తారు? దేవుడు మీ భర్తల్ని మీ భార్యల్ని బాగా చూస్తున్నాడు కనుక మీరు బాగున్నారు. అందుకే అంటున్నాడు 1 తిమోతి 5:8 తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. ప్రేమలలో పడకండి. మోసపోతారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అనవసరంగా ఖర్చు పెట్టిన డబ్బులు దాచుకొని ఖర్చు పెట్టకుండా అమ్మాయి తాలూకా ఊరు అబ్బాయి తాలూకా ఊరు కొనుక్కొని మీ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి వెరిఫై చేయండి. ఆ ఊరిలో ఆ పిల్లలాడు వాళ్ళు చెప్తారు వీడు రాచకార్యాలన్నీ. ప్రతి పురుషుడు పెళ్ళయి పిల్లలున్న వాళ్ళు మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ కుటుంబాన్ని పెంచాలి. అలాగే ఆడపిల్లలు మీకు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నీ భర్తకు నీ పిల్లలకు సకల సేవలు అందిస్తూ నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ ఆరోగ్యాలు కాపాడుకుంటే మీ భర్తను కాపాడుకుంటారు, మీ పిల్లల్ని కాపాడుకుంటారు. భర్తలారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీ భార్యలను కాపాడుకుంటారు, మీ పిల్లల్ని కాపాడుకుంటారు. లేకపోతే అర్ధాంతరంగా వాళ్ళను వదిలి వెళ్ళిపోయి దిక్కులేని వారిగా చేసేస్తారు. ఇది బైబిల్లో దేవుడు చెప్పిన మాట. నీ బ్యాడ్ హ్యాబిట్స్తో నువ్వు చావటానికి, నీ కుటుంబాన్ని సంరక్షించటానికి కాదది. నువ్వు తాగే ముందు ఒక్కసారి నీ పిల్లల్ని నీ భార్యని గుర్తు తెచ్చుకో. నువ్వు చెడిపోయే ముందు ఒక్కసారి నీ భర్తని నీ పిల్లల్ని జ్ఞాపకం తెచ్చుకో. వాళ్ళ కోసం నువ్వు బ్రతకాలి. అందుకే దేవుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచాడు. ఇలా మీరు దేవునిలో మీ కుటుంబం సరి చేసుకొని మీ కుటుంబం అంతా దేవుని కొరకు పెరగాలి. ఇదండి కన్క్లూషను. అప్పుడు దేవుని కుటుంబం అవుతుంది మీది.